ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో 3 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, మనందరికీ గుర్తుందో. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓటమి భారాన్ని జీర్ణించుకోలేక ఒక మాట అన్నాడు. అప్పుడు చాలామందికి అర్థం కాల. వాళ్ళు మా ఓటర్లో కాదు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన వాళ్ళు మా ఓటర్లో కానే కాదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అప్పుడు చాలామందికి అర్థం కాల, ఈయనేంటి ఓటర్లు కాదంటున్నాడు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే కదా, రేపు సాధారణ ఎన్నికల్లో ఓట్లేసేది కూడా వాళ్ళే కదా, దాదాపు 100-110 నియోజకవర్గాలకు చెందిన యువత ఉన్నారు కదా అని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన చెప్పిన అర్థం వేరే ఉంది. అదేంటనేది ఈరోజు బయటపడింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ మొత్తానికి కూడా 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. అంటే ఒక చోట ఉండాల్సిన ఓట్లు 2 చోట్ల ఉన్నాయి. అంటే దొంగ ఓట్లు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడికే కాదు, ఆ ఫ్యామిలీకి కూడా, ఆయన భార్యకు, కోడలకు, కూతురికి అందరికీ కూడా 2 చోట్ల, ఒకటి పొన్నూరు, గుంటూరు జిల్లా పొన్నూరులో ఉంటే, 2 నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ టీడీపీ నుంచి పోటీ చేయబోయే మంగళగిరిలో 2వ ఓటు ఉంది. మరి 2 ఓట్లు ఎలా వచ్చాయి? పోనీ ఎవరో తెలియని వ్యక్తికి 2 ఓట్లు అనుకోకుండా ఫ్యామిలీలో ఒకటి వచ్చిందంటే అదేదో యాదృచ్ఛికంగా జరుగుంటుంది, పొరపాటు జరుగుంటుంది అని అనుకోవచ్చు. కానీ ఫ్యామిలీ మొత్తానికి 2 చోట్ల ఓట్లు ఎలా వచ్చాయి? పోనీ అది కూడా ఏమీ తెలియని సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో ఏ శాఖ గురించి మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడేది ఆయనే. హెల్త్ అయినా, ఫైర్ అయినా, హోమ్ అయినా, లేకపోతే ఇంకోటైనా, ఇండస్ట్రీ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఆ బోటి తెలివి ఉందనే కదా ఆయన పంపేది, మిగతా మంత్రుల కంటే ఈయన తెలివిగలవడనే కదా. మరి అన్ని శాఖల గురించి మాట్లాడే తెలివి ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి 2 చోట్ల ఓట్లు ఉండటం నేరం అని తెలియదా? వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి 2 చోట్ల కూడా ఫామ్ నెంబర్ 6 ఇచ్చి ఓట్లు నమోదు చేయించుకున్నాడు అనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఒకవేళ అదే కన్నా నిజమైతే దొంగ ఓటు నమోదు చేయించుకున్నందుకు గాను, ఆల్రెడీ ఓటు ఉంటే ఆ విషయాన్ని దాచిపెట్టినందుకు గాను ఏడాది జైలు శిక్ష విధించాలి. ఇది నేను చెప్పలేదు. టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర ఆ సెక్షన్లతో సహా, ఆధారాలతో సహా వివరించాడు. సజ్జల రామకృష్ణారెడ్డి 2 చోట్ల ఫామ్ నెంబర్ 6ల మీద సంతకాలు పెట్టాడా లేదా, ఆ ఫ్యామిలీ ఫామ్ నెంబర్ 6ల మీద సంతకాలు పెట్టిందా లేదా? వాస్తవానికి ఫామ్ నెంబర్ 6 అనేది కొత్త ఓటు దరఖాస్తు చేసుకోవడానికి. అందులో ఏమని ఉంటుందంటే, ఇంతకుముందు నాకు ఎక్కడా ఓటు లేదు, మొట్టమొదటిసారిగా నాకు ఈ నియోజకవర్గంలో నేను ఓటు నమోదు చేయించుకున్నాను, ఇదిగో నా నివాసం ఇది అని చెప్పి మనం ఒక ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి నమోదు చేయించుకోవాలి. రెండవసారిగానే అక్కడ మీరు మారిపోయారనుకోండి, అక్కడ నుంచి అప్పుడు ఏం చేయాలి? ఫామ్ నెంబర్ 8 ఇచ్చి, నేను ఫలానా చోట నుంచి నా ఓటును ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, నాకు ఫలానా నియోజకవర్గానికి కావాలి అని చెప్పి మళ్ళీ ఒకసారి ఫామ్ నెంబర్ 8 దరఖాస్తు చేస్తే మీరు ముందున్న చోట నుంచి ఓటు తీసేసి మీకు కావాల్సిన చోట ఓటు పెడతారు. ఆ లెక్కను చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా మరి ఫామ్ నెంబర్ 8 ఇచ్చిండుంటే ఆయనకు ఒక చోట ఓటు తీసేసి ఒక చోటే చెట్టాలి. అది పొన్నూరు కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, ఎక్కడో ఒక చోటే ఉండాలి. కానీ 2 చోట్ల ఓట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి ఓట్లు 2 చోట్ల? ఇక్కడ చూడండి, 2 చోట్ల ఓట్లు ఎవరెవరికి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇగో బట్టబయలైన తాడేపల్లి ప్యాలెస్ కుట్ర, రాష్ట్రంలో దొంగ ఓట్ల సృష్టికర్త జగన్ రెడ్డి. అంటే జగన్ రెడ్డి హయాంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆదేశాలు లేకుండా ఈయన చేసాడని కూడా మనం లేదు. ఇక్కడ చూడండి, ఇది పొన్నూరు నియోజకవర్గం. పొన్నూరు నియోజకవర్గంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతరులు ఓటర్ పేరు, అలాగే లక్ష్మి, సజ్జల లక్ష్మి, ఎస్ ఇంటి సంఖ్య అని చెప్పి ఇక్కడ ఎస్ రామకృష్ణారెడ్డి అని ఉంది. ఇక్కడ ఇంటి సంఖ్య అనేది మెన్షన్ చేయలే. ఇక్కడ ఇంటి సంఖ్య అనేది కూడా ఎక్కడ మెన్షన్ చేయలే. ఇక్కడ ఇంటి సంఖ్యలో ఇక్కడ మాత్రం కోడలకు మాత్రం ఇక్కడ ఏదో విల్ A85 అని చెప్పి ఒకటి ఉంది, ఇక్కడ మాత్రం ఇంటి సంఖ్య మెన్షన్ చేయలే. మరి ఓటర్ ఐడిలో కూడా వివరాలు మరి ఎందుకు వచ్చాయి ఇలాగైతే మనకు అర్థం కావట్లేదు. ఇకపోతే పొన్నూరులో చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఉంది, ఆయన భార్య సజ్జల లక్ష్మికి ఉంది, అలాగే కోడలు మోతే నవ్యకు ఉంది, అలాగే సజ్జల భార్గవ్ కొడుక్కి ఉంది. 4గురికి పొన్నూరులో ఓట్లు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు గన పొన్నూరు నుంచి మంగళగిరి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అనుకుంటే వీళ్ళు ఫామ్ నెంబర్ 8 సమర్పించాలి. అప్పుడు ఆటోమేటిక్గా పొన్నూరులో ఉన్నటువంటి వీళ్ళ ఓటు హక్కు రద్దు అయిపోయి మంగళగిరిలోకి ఓటు వెళ్ళిపోతుంది. అది మంగళగిరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏది? ఫామ్ నెంబర్ 8 పెడితే. కానీ ఇక్కడ వీళ్ళు ఫామ్ నెంబర్ 8 పెట్టారంటే కాదు, ఫామ్ నెంబర్ 6 పెట్టినట్టుగా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మొదట ఫామ్ నెంబర్ 6 అనేది పొన్నూరుకు పెట్టారు, తర్వాత మళ్ళీ ఫామ్ నెంబర్ 6 అనేది టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరిలో పెట్టారు. ఒకవేళ లేదు మీ ముందు ఓటే మంగళగిరిలో ఉందనుకున్నారు అనుకోండి, అప్పుడైనా మీరు ఫామ్ నెంబర్ 8 ఇస్తే మీకు మంగళగిరిలో ఓటు క్యాన్సిల్ అయిపోయి పొన్నూరులో ఓటు వస్తుంది. అంటే ఎక్కడో ఒక చోట ఓటు మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఫామ్ నెంబర్ 8 ఇవ్వాలి. కానీ 2 చోట్ల ఫామ్ నెంబర్ ఇవ్వటం అనేది చట్ట విరుద్ధం. మరి మీరు ఎలా ఇచ్చారు ఫామ్ నెంబరు? పోనీ 4గురిలో ఎవరికో ఒకరికి డబుల్ ఓట్లు వచ్చి మిగిలిన వారందరికీ యాజ్ ఇట్ ఈస్గా ఒక చోటే ఓటు ఉండుంటే పోనీ అది కూడా యాదృచ్ఛికంగా ఏదైనా జరిగిందేమో,
సరేలే అనుకోవచ్చు, ఎందుకంటే ఓట్లలో అప్పుడప్పుడు ఆ తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటాయి. సో ఆ కోణంలో ఏదైనా జరిగిందేమోనని చెప్పి మనం చూసి చూడనట్టు వదిలేయచ్చు. కానీ ఫ్యామిలీ మొత్తానికి కూడా పొన్నూరులో ఓటు వచ్చింది. అదే ఫ్యామిలీకి అదే పేర్లతో మళ్ళీ మంగళగిరిలో కూడా ఓటు వచ్చింది. ఎలా వచ్చింది ఓటు? మరి మాకు రాలేదే 2 చోట్ల ఓటు, 2 చోట్ల మాకు రాలేదే. సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి ఏం వివరణ ఇచ్చాడు? బోర్డర్లో ఉన్నాం కాబట్టి ఎన్నికల అధికారులు కన్ఫ్యూజ్ అయ్యారంట. రాష్ట్రంలో బోర్డర్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ ఒక్కటే ఉందా? 175 నియోజకవర్గాలకి బోర్డర్లు ఉన్నాయి కదా. 175 నియోజకవర్గాల బోర్డర్లో దాదాపు 1/3 జనాభా ఉండుంటారు కదా బోర్డర్లలో. మరి వాళ్ళందరికీ ఎందుకు రాలేదు ఓట్లు? దొంగ ఓట్లు ఎందుకు రాలేదు? 2 ఓట్లు. అసలు రెండో ఓటు యాజ్ ఇట్ ఈజ్గా నలుగురు ఫ్యామిలీకి ఎలా దిగిపోద్ది? ఒకసారి మీరు అప్లై చేశారు, ఓకే. రెండోసారి ఎలా దిగిపోయింది నలుగురికి? అంటే రెండోసారి కూడా మీరు ఫామ్ నెంబర్ 6 ఇచ్చారు. కానీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అధికార బలాన్ని ఉపయోగించి వెరిఫై చేయకుండా చేయించుకున్నారు. కానీ ఇప్పటికిప్పుడు మొన్న జనవరి 31 అంటే వారం 10 రోజుల క్రితం ఒక ఓటు తొలగించాలని చెప్పి ఫామ్ నెంబర్ 7 ఇచ్చారట. అది ఇప్పుడు చెబుతున్నారు. వారం రోజుల క్రితమే వీళ్ళు ఇచ్చింది ఫామ్ నెంబర్ 7. అంటే ఈ బండారం బయటపడితే రాజకీయంగా అబాసుపాలు అవుతారు కాబట్టి ఫామ్ నెంబర్ 7 ఇచ్చి ఓటు తొలగించామన్నామని చెప్పి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అసలు ఎప్పుడు నమోదైన ఓట్లు, ఎప్పుడు మీరు తొలగించమంటున్నారు ఓట్లు? అసలు మెయిన్ ఏంటంటే ఇక్కడ 2 చోట్ల మీకు ఓట్లు ఎలా వచ్చాయి? తొలగించడం సంగతి దేవుడు ఎరుగు, దాన్ని పక్కన పెడదాం. 2 చోట్ల ఓట్లు ఎలా వచ్చాయి? అయితే ఫామ్ నెంబర్ 6 ఇచ్చి ఉండాలా, ఫామ్ నెంబర్ 8 ఇస్తే ఒక చోటే ఓటు ఉండాలా. మరి ఫామ్ నెంబర్ 6 ఇవ్వకుండా 2 చోట్ల ఓట్లు ఎలా వచ్చాయి? దీని మీద ఎన్నికల అధికారులు ఖచ్చితంగా విచారణ చేయాలా. నేను టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. 2 చోట్ల ఇలా ఫామ్ నెంబర్ 6 పెట్టి, అంటే ఒక చోట ఓటు ఉన్నప్పటికీ దాన్ని కప్పిపుచ్చి మరొక చోట ఓటు తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. అందుకు ఏడాది జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందంట. అది అందులోనే ఉంటుంది. మనం ఓట్ల ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆ ఫామ్ నెంబర్ 6లోనే లాస్ట్లో రాసి ఉంటుంది. ఏదైనా తెలిసి జరిగినా తెలియక జరిగినా అది తప్పు అని నిరూపించబడితే వాళ్ళు తీసుకునే చర్యలకు మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఉంటుంది. అక్కడే మనం సంతకం చేస్తాం డిక్లరేషన్ మీద. మరి ఆ లెక్కనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా దొంగ ఓట్లు నమోదు చేసినందుకు ఏడాది జైలు శిక్ష విధించాలా వద్దా? ధూళిపాళ నరేంద్ర చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు సామాన్యులను అయితే వదిలిపెడతారా? వదిలిపెట్టరు కదా, విచారణ చేస్తారు కదా. ఒకవేళ అలా ప్రమేయం లేదంటే అది వేరే విషయం. మరి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ మీద విచారణ చేయాలా వద్దా? ఒక చోట తొలగించడం సంగతి పక్కన పెడదాం. ముందు విచారణ చేయాలా వద్దా? 2 ఓట్లు ఎలా వచ్చాయో తేలాలా వద్దా? అంటే దొంగ ఓట్లకు సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ నుంచే ఆజ్యం పోశారు. అందుకనే భార్య లక్ష్మికి, అలాగే కోడల నవ్యకి, కూతురు సజ్జల భార్గవ్కి, ముగ్గురికి ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో నలుగురుంటే నలుగురికి 2 ఓట్లు, అంటే 8 ఓట్లు అయినాయి. చూడండి, డబల్ ఓట్లు అయిపోయినాయి. వేరొక 4 ఓట్లు కూడా వీళ్ళకే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి దొంగ ఓట్ల దందాన్ని తీసుకెళ్లారు. బట్ అసలైన పెద్ద తలకాయల దగ్గరే దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఇప్పటివరకు ఎవరు గుర్తించలేకపోయారు. సో ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వాళ్ళు కాదు అన్నప్పుడే అర్థం అవ్వాల్సింది. వాళ్ళ ఓటర్లు అంటే ఇలా దొంగ ఓట్లు వేసుకునే వీళ్ళ ఫ్యామిలీ అని చెప్పి ఇప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ తక్షణమే దీని మీద పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. 2 చోట్ల ఫామ్ నెంబర్ 6 ఇచ్చారా, లేదా ఒకవేళ ఫామ్ నెంబర్ 8 ఇచ్చుంటే 2 చోట్ల ఓట్లు ఎందుకున్నాయి అనే విషయాల మీద పూర్తిస్థాయి విచారణ చేయాలి. ఒక సజ్జల రామకృష్ణారెడ్డే కాదు, ఫ్యామిలీలో ఉన్న నలుగురు మీద కూడా విచారణ చేసి ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని బయట పెట్టకపోతే ఇలాంటి అవకతవకలు అనేకం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ తక్షణమే దీని మీద విచారణ చేసి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి.